మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 4వ అధ్యాయంలో 4వ పాదం చూస్తున్నాము. అందులో 18వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాము. నేను చెప్పిన పాఠంలో ఎవరికైనా ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతం అంశరామః. చూడండి 19వ సూత్రము. నిర్వృత్తే క్షద్యూతాదిభ్యః. నిర్వృత్తే క్షద్యూతాదిభ్యః అంటే అక్షద్యూతాదిభ్యః సంధి వలన నిర్వృత్తే క్షద్యూతాదిభ్యః అని మనం ప్రస్తావించుకున్నాము. ఇక చూడండి పద విభాగం వచ్చేసి నిర్వృత్తే. నిర్వృత్తే అంటే సప్తమి భక్తి ఏకవచనం. అక్షద్యూతాదిభ్యః అక్ష ద్యూతాదిభ్యః క్షమ్యతాం. జీ వినిపిస్తుందండి ఇప్పుడు? వినిపిస్తుంది మహోదయ. నిర్వృత్తే సప్తమి భక్తి ఏకవచనం. అక్షద్యూతాదిభ్యః అక్షద్యూతాదిభ్యః పంచమి భక్తి బహువచనం. ఇది 2 పదాలుగా విడగొట్టుకున్నాము. సమాసం వచ్చేసి అక్షద్యూత ఆదిరి ఏషాంతే అక్షద్యూతాదయః. అక్షద్యూత ఆది ఏషాంతే అక్షద్యూతాదయః తేభ్యః అక్షద్యూతాదిభ్యః. ఇది బహువ్రీహి సమాసం. అస్తు. తో ఇక్కడ అక్షద్యూతాది గణం ఇక తీసుకున్నాము. అక్షద్యూతాది ఏషాంతే అక్షద్యూతాదయః తేభ్యః అక్షద్యూతాదిభ్యః అని చెప్పి బహువ్రీహి సమాసం చెప్పుకున్నాం. అస్తు. అనువృత్తి వచ్చేసి తేన ఠక్ తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అస్తు. అర్థం వచ్చేసి
తృతీయ సమర్థేభ్యో అక్షద్యూతాదిభ్యः ప్రాతిపదికేభ్యో నిర్వృత్త ఇత్యేతస్మిన్ అర్థే ఠక్ ప్రత్యయో భవతి. తృతీయ సమర్థేభ్యో అక్షద్యూతాదిభ్యः ప్రాతిపదికేభ్యः అక్షద్యూతాదిభ్యः ప్రాతిపదికేభ్యः నిర్వృత్త ఇత్యేతస్మిన్ అర్థే. అంటే నివృత్తం అంటే మనం ఏం చెప్పుకున్నాము, ఉత్పన్నం కావడం. అంటే నివృత్తం అంటే నీ ఉరు, కానీ ఏమంటే నీ ఉరు అన్నప్పుడు అది నిషేధించే అర్థంలో అవుతుంది. కానీ నిర్వృత్తం అంటే ఉత్పన్నమయ్యే అర్థంలో వస్తుంది. నిర్వృత్తం అంట నిరుపసర్గం వచ్చినప్పుడు. సో నిర్వృత్త ఇత్యేతస్మిన్ అర్థే ఠక్ ప్రత్యయో భవతి. అంటే ఉత్పన్నమయ్యే అర్థంలో ఠక్ ప్రత్యయం వస్తుందని చెప్పి ఈ సూత్రం ప్రస్తావిస్తుంది. సో ఉదాహరణ, అక్షద్యూతేన నిర్వృత్తం అక్షద్యూతికం వైరం. అలాగే జాను ప్రహృతికం, జాన ప్రహృతికం. ఇక్కడ जुए द्वारा जो उत्पन्न हुआ వైర్ వహు ఆక్షద్యూతిక్ వైర్ కహా జాతా హై. అంటే మనకు ఈ మహాభారతం జువ అంటే పాచికలు ఆడటం వల్ల వాళ్ళ మధ్య వైరం ఏర్పడింది. లేకపోతే అంత వైరం ఉండేది కాదేమో. ఆ జూదం ఆడకపోతేనా, ఆ పాచికలు ఆడకపోతేనా సాయద్ అంత ఇదిగా అంత ద్రౌపదికి అంత అవమానం అయి ఉండేది కాదు. అంత విద్వేషం అలాంటి మహాభారతం ఉండకపోయి ఉండొచ్చు. ఇక్కడ ఈ జూదం ఆడడం అనేది ఒక వైరానికి కారణం అయిపోయింది, నిమిత్తం అయిపోయింది. అంటే జూదం ఆడడం ద్వారా ఉత్పన్నమైన వైరం ఏదైతే ఉందో, కలహం ఏదైతే ఉందో దాన్ని ఆక్షద్యూతికం వైరం అంటాం. అక్షక అంటే ఇక్కడ పాచికలు అనమాట. అక్షద్యూతముల ద్వారా ఉత్పన్నమైనటువంటి వైరంను ఆక్షద్యూతికం వైరం అంటాం. ఠక్ ప్రత్యయం కదా, ఠక్ ప్రత్యయం వచ్చినప్పుడు ఆదేశకు రిద్దుకు చేసుకుంటాం కితిచ్చా ప్రకారంగా. అందుకే ఆక్షద్యూతికం వైరం. అలాగే జాను ప్రహృతికం, జాను ప్రహృతికం. జాను అంటే ఇక్కడ మోకాలు అర్థం వస్తుంది. ఓసారి అది కూడా యుద్ధంలో ఒక్కొక్క రకంగా పోట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. జాన ప్రహృతికం ఇది వస్తూ దీనికి అర్థం ఏదైనా కావచ్చు. జాను అంటే మోకాళ్ళతో. ఆచార్య మోకాళ్ళ దెబ్బల వల్ల ఏర్పడిన వైరం అని అంటే ఏమన్నా ఇప్పుడు హింసించే వాళ్ళు చాలా కుస్తీ పోటీల్లోని మోకాళ్ళ దెబ్బలతో ఏర్పడిన వైరం అని ఇచ్చారు. అలా ఇచ్చారు అలాగా? అవునండి. ఓకే, ఉత్తమం. సో కుస్తీలో మోకాళ్ళ మీద కొట్టడం వల్ల ఏర్పడిన వైరం అని ఇచ్చారు. ఇది మోకాలు కొట్టదు కానీ కుస్తీలో ఎక్కువగా బలం అంతా మనకు సపోర్ట్ చేసుకుని మోకాలను చేసుకుంటామట. మోకాలు ఎందుకు కింద పడ్డప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మోకాలు సపోర్ట్ చేసుకుని పడిపోవడానికి పడిపోతూ ఉంటది అన్నమాట. అంటే మోకాలు సపోర్ట్ చేసుకుని పైకి చేసి కింద పడగొట్టాలి. అక్కడ మోకాల సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. అటువంటిప్పుడు చాలా కాబట్టి దాని వల్ల కలిగిన వైరం అనమాట. అంటే ఒక్కోసారి ఆ వైరంలో పోట్లాడుకుంటప్పుడు ఒకసారి దానికి కలిగిన గాయం వలన కూడా ఒక వైరం ఏర్పడుతుంది. వీని వల్ల నాకు ఇలా కలిగింది. ఎక్కువ చెవులకు కూడా గాయాలు అవుతుంటాయండి. ఎందుకంటే వాళ్ళు చంప అంటే కొడుతూ ఉంటామట, అంటే తలం పట్టుకొని వంచుతూ ఉంటామట, ఒత్తేస్తూ ఉంటుంది అన్నమాట. చాలా భయంకరంగా ఉంటాయి. ఎప్పుడైనా మీకు యూట్యూబ్ లో చేయండి. హర్యానాలో ఎక్కువ ఇది ప్రసిద్ధము. అక్కడ చెవులు పోతాయి, ఒకసారి చాలా అంగభంగాలు కూడా కావడానికి ఉంటాయి. ఎందుకంటే ఆవేశంలో వాళ్ళు ఏదో ఒకటి వంచుతూ ఉంటారు, చేతులు వంచడం అన్ని రకాలుగా వంచుతూ ఉంటుంది అన్నమాట, ముడుస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ జాను కలిగినటువంటి ఆఘాతం అనేది ఏర్పడిన దుఃఖాన్ని ఇక్కడ జాను ప్రహృతికం అని చెప్పుకున్నాము. అస్తు ఇక్కడ మనకు క్రమంగా రూపసిద్ధి సామాన్య అక్షద్యూత శబ్దము. అక్షద్యూత అనే ప్రాతిపదిక టా ప్రత్యయం తెచ్చుకుంటాము తృతీయ విభక్తి ఏకవచనంలో. తృతీయ సమర్థవంత అక్షద్యూత ప్రాతిపదికం చేత మన ప్రకృతి సూత్రం ప్రకారంగా టక్ ప్రత్యయం తెచ్చుకుంటాము. టక్ అనుమతిలో టా మిగులుతుంది. ఆ టా స్థానంలో కూడా ఇక ఆదేశం వస్తుంది. తర్వాత కకారం ఇత్సంజయ వర్ణం కాబట్టి ఆదేశకు రిద్ది చేసుకుంటాము. అప్పుడు ఆక్షద్యూత ఇక ఎస్సీతి లోపం చేసుకుంటాము. ఆక్షద్యూత తకారం నుండి అకారం లోపిస్తుంది. ఆక్షద్యూత్ ప్లస్ ఇక కలిపితే ఆక్షద్యూతిక. తర్వాత సు తెచ్చుకొని సుస్థానం అమ్ము అమిపూర్వ, ఎందుకు వైరం కదా, నపుంసకలింగం ఉంది కాబట్టి సుస్థానం అమిపూర్వ చేసుకుంటే ఆక్షద్యూతికం అలా వస్తుంది. అలాగే జాను ప్రహృతిక శబ్దం చేత
జాను ప్రహృతి, జాన ప్రహృత శబ్దం అండి. జాను ప్రహృత శబ్దం టక్ టక్ స్థానం ఏకాదేశము, ఇక్కడ సు స్థానంలో అమ్ము అమి పూర్వ చేసుకుంటే జాను అస్తు. ఇక్కడ చూడండి, సో ఇది 2 ఉదాహరణ మనకు స్పష్టంగానే ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా తృతీయ సమర్థవంతమైనటువంటి అక్షద్యూతాది గణంలో ఉండే ప్రాతిపదికల చేత టక్ ప్రత్యయం వచ్చినప్పుడు ఉదాహరణలు ఈ రకంగా ఉంటాయని చెప్పి చూసాం. అస్తు. ఇక్కడ జను శబ్దం కాదు, జాను శబ్దం కాబట్టి ఆది వృద్ధి చేస్తే మళ్ళీ అదే వస్తున్నాం ఇక్కడ చికిత్సా ప్రకారం అదే వచ్చేస్తుంది. అస్తు. నెక్స్ట్ చూడండి 20వ సూత్రము. త్రేర్మం నిత్యం, త్రేర్మం నిత్యం పద విభాగం వచ్చేసి త్రేహి పంచమి విభక్తి ఏకవచనం, మం మప్ప ఇది పకారం మకారంగా మారిపోయింది. తేజుడు త్రేర్మం నిత్యం, కానీ ఇది పద విభాగం చేస్తే మప్పు వచ్చిందన్నమాట. అంటే పకారము నిత్యంలో ఉండే నకార కారణంగా పకారం కూడా మకారంగా మారిపోయింది అన్నమాట. పకారం కూడా అయిపోయింది, పంచమాక్షరం ఎదవను నాసిక్ పరసవదనం అయిపోయింది అన్నమాట. అంటే పక్కన ఉన్న అక్షరానికి ఈ మకారం కూడా అనుస్వారం కూడా పరసవదనం, అంటే ఇది కూడా పకారం కూడా మకారంగా మారి పంచమాక్షరంగా వచ్చిందన్నమాట. పవర్గం యొక్క పంచమాక్షరం వచ్చిందన్నమాట. పవర్గం యొక్క పంచమాక్షరం మొత్తం మకారం వస్తుందన్నమాట. అందుకే మప్ వచ్చింది ఇక్కడ. త్రేహి పంచమి విభక్తి ఏకవచనం, మప్ ప్రథమ విభక్తి ఏకవచనం, నిత్యం ప్రథమ విభక్తి ఏకవచనం. చూడు పక్కన నిత్యంలో ఉండే నకార కారణంగా అది అన్నాసిక వర్ణం కాబట్టి పక్కన ఉన్న వర్ణానికి అనుగుణంగా ఇక్కడ మనకు పవర్గంలో ఉండే పకారం అక్షరం స్థానంలో అదే వర్గం యొక్క పంచమాక్షరం వచ్చిందన్నమాట. అది సూత్రంలో సంధియుక్తం చేసినప్పుడు త్రేర్మం నిత్యం కనిపిస్తుంది, విడదీసినప్పుడు త్రేహి మప్ అలా కనిపిస్తుంది అన్నమాట. అస్తు. అనువృత్తి వచ్చేసి నిర్వృత్తే తేన తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః తృతీయ సమర్థాత్ త్రి ప్రత్యయాంతాత్ ప్రాతిపదికాత్ నిర్వృత్తం ఇత్యేతస్మిన్ అర్థే నిత్యం మప్ ప్రత్యయో భవతి. నిత్యం కిం భవతి? మప్ ప్రత్యయో భవతి. తృతీయ సమర్థవంతమైనటువంటి ప్రత్యాంతం అంటే త్రి ప్రత్యయం వచ్చిన ప్రత్యయం, అంటే అటువంటి ప్రాతిపదికం చేత త్రి ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు ఏ ప్రత్యయం ఏ శబ్దం అయితే ఏర్పడిందో అది త్రి ప్రత్యయాంతాత్ ప్రాతిపదికాత్ నిర్వృత్తం ఇత్యేతస్మిన్ అర్థే నిత్యం మప్ ప్రత్యయో. నిత్యం వస్తుంది ఇక్కడ మప్ ప్రత్యయం అనేది. నిత్యం మప్ ప్రత్యయో భవతి. ఉదాహరణకి పాకేన నిర్వృత్తం పక్త్రిమం, వాపేన నిర్వృత్తం ఉప్త్రిమం. ఇక్కడ త్రి ప్రత్యాంశం మ ప్రత్యయం నిత్య విధానం చేయడం చేత పాకేన నిర్వృత్తం పక్త్రిమం ఐసా అశ్వపద్ విగ్రహ హి దర్శాయ హై. అది ఇక్కడ అశ్వపద్ అంటే స్వపద్ అంటే అక్కడ ఉండే పదాలకు విగ్రహం చేయడం, అశ్వపదం అంటే భిన్న భిన్న పదాలకు విగ్రహవాక్యం అనమాట. అశ్వపదం అంటే అక్కడ ఉండే పదాలు కాకుండా భిన్న భిన్న పదాలకు విగ్రహవాక్యం. ఇక్కడ అశ్వపదం చెప్పామంట, అంటే స్వపద విగ్రహం అంటే అక్కడ ఉండే పదాలకు విగ్రహవాక్యం చేయలేదు. ఇక్కడ పాకేన నిర్వృత్తం భిన్న భిన్నంగా ఉన్నాయి ఇక్కడ. అస్తు. సో ఇక్కడ అందుకే ద్వితహక్త్రిహి ఏంటి ద్వితహక్త్రిహి అనే ప్రత్యయం వచ్చింది. పాక అనే ఏంటి పాక పచ్ ధాతోహో పచ్ ధాతునకు త్రి ప్రత్యయం వచ్చిందండి. ద్వితహక్త్రి డుపజస్ పాకే ధాతు కదా, పచ్ ధాతు త్రి ప్రత్యయం తీసుకొచ్చాం. త్రి ప్రత్యయం తీసుకొస్తే త్రీకి అనుబంధం లోపేస్తే త్రీ మిగులుతుంది అన్నమాట. త్రీకి అనుబంధం లోపేస్తే ఆది కకారం పోయి ఓన్లీ త్రీ మిగులుతుంది. పచ్ త్రీ, ఆ పచ్లో ఉండే చకారంకి కకారం వచ్చేసి కుహు ప్రకారంగా కు వచ్చేసి పక్ త్రీ కలిపితే పక్ త్రీ. ఇప్పుడు త్రి ప్రత్యయాంత శబ్దం అనమాట. పక్ త్రీ అనేది త్రి ప్రత్యయాంత శబ్దం. ఇలాగ ద్వితహక్త్రి ప్రకారంగా పచ్ ధాతు చేత త్రి ప్రత్యయం వచ్చినప్పుడు పక్ త్రీ అయింది. కాబట్టి అటువంటి త్రి ప్రత్యయాంతమైనటువంటి తృతీయ సమర్థ పక్త్రి శబ్దం తృతీయ విభక్తి ఏకవచనంలో తెచ్చుకుంటాం. తృతీయ సమర్థవంతమైనటువంటి పక్త్రి ప్రాతిపదికం చేత మన ప్రకృతి ఏం చేస్తుంది,
ఉత్పన్నం చేసే అర్థంలో నిత్యం మ ప్రత్యయం వస్తుంది. ఇక్కడ నిత్యంగానే మ ప్రత్యయం వస్తుంది అని చెప్పింది అన్నమాట. అందుకే మ ప్రత్యయం వచ్చింది. మ ప్రత్యయం కనుమతిలో వస్తే మా మిగులుతుంది అన్నమాట. పక్త్రి ప్లస్ మా కలిపితే పక్త్రిమ. తర్వాత సు తెచ్చుకుంటాము. సుస్థానంలో అమ్ము అమ్మి పొదువ చేసుకుంటే పక్త్రిమం అలా వస్తుంది. అలాగే వాపేణ నిర్వృత్తం. చూడు ఇక్కడ పక్త్రి పాకం ద్వారా ఉత్పన్నమైంది పక్త్రిమం అంటాం. ఏంటి? పాకము ద్వారా ఉత్పన్నమైన దాన్ని పక్త్రిమం. అదే వాపేణ నిర్వృత్తం ఉప్త్రిమం. వాపం అంటే బాష్పం ద్వారా, ఆవిరి ద్వారా కొన్ని ఉత్పన్నం చేస్తాం కదా. ఆవిరి ద్వారా చేస్తాం. ఇడ్లీలో ఆవిరితోనే మనం తయారు చేస్తూ ఉంటాం అంట. అక్కడ దానికి పిండి పోసి లోపల పెడితేనే ఆవిరితో అవి ఉడుకుతాయి అన్నమాట. అస్తు వాపేణ నిర్వృత్తం ఉప్త్రిమం. ఇక్కడ వాప ప్రాతిపదికం చేత వపధాతు చేత వపధాతు చేత ఇక్కడ ఉప్త్రిమం అంటే వపధాతు ఉత్పన్నం. ఇది నాటి అర్థంలో ఉంటుంది. వాపే నిర్వృత్తం ఏమి తీసుకున్నాం? వపధాతు విత్తనం నాటుతాం కదా, వపతి విత్తనాలు నాటి అర్థంలో ఉంది ఉప్త్రిమం. వాపేన అంటే విత్తనం ద్వారా ఉత్పన్నం దాన్ని నాటి అంటే ఒక భూమిలో విత్తనం చేస్తే ఉత్పన్నమైన మొక్కలు ఏవైతే దాన్ని ఉప్త్రిమం అంటాం. నాటం ద్వారా ఉత్పన్న మొక్కలు ఇప్పుడు పోలియో హౌస్ లో చాలా రకరకాల మనం విత్తనాల ద్వారా పండిస్తూ ఉంటాం. ఓకేనా మహోదయ? పరిశిష్టంలో ఇచ్చారు మహోదయ 687. 687 అక్కడ ఏం అర్థం ఇచ్చారు? వప్పే ఇచ్చారండి. ఇది వప్పు ధాతు. ఉపధాతు ఇచ్చారు. ఇక అర్థం ఏం చెప్పారు? బీజ్ బోనే సే హోనే వాలా. అదే విత్తనం వేసినప్పుడు ఉత్పన్నమైనటువంటి ఆ మొక్క ఏదైతే ఉందో దాన్ని ఉప్త్రిమం అంటే నాటం ద్వారా ఉత్పన్నమైన దాన్ని ఉప్త్రిమం అంటాం. ఓకేనా? అస్తు. చూడు ఇక్కడ అశ్వపద విగ్రహం అని చెప్పి ఇక్కడ ఉండే పదాలకు విగ్రహవాక్యం చేయలేం. భిన్నంగా మనం విగ్రహవాక్యం చెప్పుకుంటున్నాం అన్నమాట. అందుకే అశ్వపద విగ్రహం. స్వపద అంటే అక్కడ ఉండే పదాలకు విగ్రహవాక్యం చేసి స్వపద విగ్రహం అంటాం. ఇది అశ్వపద వాక్యం అంటే భిన్న వాక్యాలు ఉన్నాయి ఇక్కడ. అస్తు. సో వప త్రి ప్రత్యయం ద్వితహక్తి ఇక్కడ కూడా డు వేప్రి ధాతు అండి. డు వేప్రి ఇక్కడ కూడా కాబట్టి ఈ సూత్రం ద్వితహక్తి ప్రకారం త్రి ప్రత్యయం వస్తుంది. వపు త్రి ఇక్కడ కలుపుకుంటే త్రి కనుమలో త్రి మిగులుతుంది. అందుకే వప్ త్రి అయిపోయింది. వప్ త్రి అయిపోయిన తర్వాత మన ప్రకృత సూత్రం ప్రకారంగా త్రి ప్రత్యయాంత ఈ వప్ త్రి అనే ప్రాతిపదికం చేత ముందు తృతీయ భక్తిలో ప్రత్యయం తెచ్చుకుంటాం. టాప్ తెచ్చుకుంటాం. టాప్ భ్యాంబిస్ లో టాప్ తెచ్చుకుంటాం ఏకవచనంలో కాబట్టి వప్ త్రి టా. ఇప్పుడు తృతీయ సమర్థవంతమైన త్రి ప్రత్యయాంత శబ్దము కాబట్టి ప్రాతిపదికం కాబట్టి ఉత్పన్నమయ్యే అర్థంలో మళ్ళీ మ ప్రత్యయం వస్తుంది మన సూత్రం ప్రకారంగా, ప్రకృత సూత్రం ప్రకారంగా. ఉప్త్రి మప్ కనుమలో వ్యవస్థ ఉప్త్రి మా ఉప్త్రిమ అలా వచ్చేసింది. తర్వాత ఇది మా తదిత ప్రత్యయం కదా. తదిత ప్రత్యయం కాబట్టి కృత్ తదిత సమాసాశ్చ ప్రకారంగా ప్రాతిపదిక సంజయ ఉంది కాబట్టి మన ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి సుదెచ్చుకుంటాము. సుస్థానంలో అతం ప్రకారం అమ్మ వస్తుంది. అమ్మ దాగానే అమి పూర్వహ ప్రకారం కలుపుకుంటే ఉప్త్రిమం అనే రూపం మనకు సిద్ధిస్తుంది. అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అస్తే ఇక్కడ నిత్యంగా వస్తుంది అంటే అక్కడ ద్వితహక్తి అనేది ఎక్కడో వికల్పం చెప్తుందండి. వికల్పం చెప్తుంది కానీ ఈ సూత్రం విశేషంగా నిత్యం మ ప్రత్యయో భవతి అని చెప్పి చెప్పాల్సింది అన్నమాట. లేదంటే నిత్యం మ ప్రత్యయో భవతి అంటే చెప్తే సరిపోతుంది అన్నమాట. ఓకేనా? నిత్యం శబ్దం చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ నిత్యం శబ్దం ప్రయోగించబడిందంటే వికల్పం ఉంది. అందుకే ఇక్కడ మనకు నిత్యం అని చెప్పి శబ్దం ద్వారా మనకు స్పష్టంగా చెప్పబడింది అన్నమాట. అస్తు. నెక్స్ట్ చూడండి. అపమిత్యయాచితాభ్యాం కక్ కణౌ. కక్ ప్రత్యయం కన్ ప్రత్యయం. అపమిత్యయాచితాభ్యాం కక్ కణౌ. అపమిత్యయాచితాభ్యాం కక్ కణౌ. అపమిత్యయాచితాభ్యాం కక్ కణౌ. ఓకే. సో ఇది సూత్రం మనకు. అపమిత్యయాచితాభ్యాం పంచమీ విభక్తి ద్వివచనము కక్
కణౌ ప్రథమ విభక్తి ద్వివచనము. కణౌ ప్రథమ విభక్తి ద్వివచనము. చూడండి, ఉభయత్ర ఇతరేతరయోగ ద్వంద్వ సమాసం. ఉభయత్ర అంటే మనకు రెండు పదాలు విడి తీసుకున్నామంట. అపమిత్య యాచితాభ్యాం ఇది ఒక పదము, కక్కను ఇది ఒక పదం. రెండు పదాలు విడగొట్టుకున్నాం. ఉభయత్ర అంటే ఈ రెండు పదాల్లో ఇతరేతరయోగ ద్వంద్వ సమాసం. ఎలా వస్తుంది అంటే అపమిత్యశ్చ యాచితశ్చ ఇది అపమిత్య యాచితం తాభ్యాం అపమిత్య యాచితాభ్యాం. ఓకే, ఇక్కడ ఇతరేతరయోగ ద్వంద్వ సమాసం వస్తుంది. కక్ష కంచ కక్కనౌ ఇది కూడా ఇతరేతరయోగ ద్వంద్వ సమాసం. అస్తు. సో అనువృత్తి ఏమొస్తున్నాయి పై నిర్వృత్తే తేనా తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః తృతీయ సమర్థాభ్యాం అపమిత్య యాచిత ప్రాతిపదికాభ్యాం అపమిత్య యాచిత ప్రాతిపదికాభ్యాం అంటే రెండు ప్రాతిపదికలు. అపమిత్య ఒక ప్రాతిపదికం, యాచిత ఒక ప్రాతిపదికం. అపమిత్య యాచిత ప్రాతిపదికాభ్యాం తృతీయ సమర్థాభ్యాం అపమిత్య యాచిత ప్రాతిపదికాభ్యాం యథాసంఖ్యం అంటే క్రమంగా కక్ కన్ ఇత్యేతౌ ప్రత్యయౌ భవతః ఈ రెండు ప్రత్యయాలు వస్తున్నాయి. కక్ కన్ ఇత్యేతౌ ప్రత్యయౌ భవతః యథాసంఖ్యం వస్తాయి. అంటే అపమిత్య అనే ప్రాతిపదికం చేత కక్ ప్రత్యయం వస్తుంది, యాచిత అనే ప్రాతిపదికం చేత కన్ ప్రత్యయం వస్తుంది అన్నమాట. అది యథాసంఖ్యం అంటే ఇలా అర్థం చేసుకో. యథాసంఖ్యం అంటే యథాసంఖ్యం అనుదేశ సమానం. ఇది మనం ప్రారంభంలో ప్రథమ అధ్యాయం ప్రథమ పాదంలో చాలాసార్లు ఉపయోగించుకున్నాం. యథాసంఖ్యం అనేది సమానం అని చెప్పి. ఓకేనా, యథాసంఖ్యం అంటే ఏమిటి ఈ పరిభాష వస్తుందన్నమాట, ఈ సూత్రం వస్తుంది. యథాసంఖ్యం అనుదేశ సమానం. అస్తు. సో మొత్తానికి యథాసంఖ్యం కక్ కన్ను ఇత్యేతౌ ప్రత్యయౌ రెండు కాబట్టి ప్రత్యయౌ భవతః ఏ అర్థంలో నిర్వృత్త ఇత్యేతస్మిన్ అర్థే ఉత్పన్నమయ్యే అర్థంలో ఈ అపమిత్య యాచిత అనే ప్రాతిపదికం చేత క్రమంగా కక్ కన్ ప్రత్యయాలు వస్తాయి. అదేవిధంగా ఉదాహరణ ఇవ్వబడ్డాయి. ఆపమిత్యకం యాచితకం. చూడు, అపమిత్య ప్రాతిపదికం చేత ఏమొచ్చి కక్ ప్రత్యయం వచ్చి అపమిత్య కక్ కక్ కనుమతి చేస్తే కా మిగులుతుంది. ఆదేశకు వృద్ధి చేసుకుంటే అపమిత్య అనేది ఆపమిత్య క కలిపితే ఆపమిత్యక. ఓకేనా, ఆపమిత్యక. తర్వాత కక్ ప్రత్యయం తద్ది ప్రత్యయం కాబట్టి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది. కాబట్టి ప్రాతిపదిక అధికారం కూడా సుస్థానంలో అమ్ము అమి పూర్వ చేస్తే ఆపమిత్యకం. అలాగే యాచిత ప్రాతిపదికం చేత కన్ ప్రత్యయం కనుమతి చేస్తే కా మిగులుతుంది. ఇక్కడ కన్ ప్రత్యయం కాబట్టి మనకు రిద్ధి అంటూ ఏం లేదు. ఆ కక్కులో అంటే కక్కన కిత్తి ఉంది, కిత్తి చేప ప్రకారం వస్తుంది ఆది వచ్చి రిద్ధి. ఇక్కడ మనకు ఏం లేదు, వచ్చినా కూడా ఒకవేళ ఉన్న మనకు యాచిత ప్రాతిపదిక ఆల్రెడీ ఉంది కాబట్టి యాచిత అలాగే ఉండేది. కానీ ఇక్కడ స్వరభేదం నకాల అనుబంధంలో పెట్టే వేరే భిన్న ప్రయోజనం కొరకు పెట్టాడు అనమాట. సో మొత్తానికి యాచిత ప్లస్ క కలిపితే యాచితక. ఇక్కడ మనకు ఎస్సీ లోపం అంటే ఏం కావాలన్నమాట. ఎస్సీ లోపం కావాలంటే యకారాది అజాది స్వాది ప్రత్యయాలు ఉండాలి. ఏం లేవు కాబట్టి కలుపుకున్నాం ప్రత్యయాన్ని. యాచిత ప్లస్ క యాచితక. తర్వాత సుస్థానం అమ్ము అమి పూర్వ చేస్తే యాచితకం అనే రూపం మనకు సిద్ధిస్తున్నమాట. అస్తు. ఆపమిత్యకం యాచితకం అనేది అర్థాలు ఏవనేది మనం సందర్భాన్ని బట్టి ఎక్కడ ఉపయోగించబడ్డా అక్కడే మనకు సందర్భాన్ని బట్టి అర్థమవుతాయండి. అస్తు. యాచ్ ధాతు యాచించే అర్థంలో ఉంది. అపమిత్య ధాతు అనేది మనం చూడాలి. ఇక్కడ ప్రాతిపదికలు కదా, అర్థాలు భిన్న భిన్నంగా ఉండొచ్చు. అస్తు. నెక్స్ట్ చూడండి, సంసృష్టే. సప్తమి విభక్తి ఏకవచనం, ఒకే పదం ఉంది ఇక్కడ. అనువృత్తి వచ్చేసి తేన టక్ తద్ధితాః న్యా ప్రాతిపదికాత్. అలాగే ప్రత్యయ తేన టక్ తద్ధితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. ప్రత్యయ పరశ్చ. అస్తు. అర్థం చూడండి. అర్థః తృతీయ సమర్థాత్ ప్రాతిపదికాత్. తృతీయ సమర్థాత్ ప్రాతిపదికాత్ సంసృష్ట ఇత్యేతస్మిన్ అర్థే. సంసృష్ట ఇత్యేతస్మిన్ అర్థే టక్ ప్రత్యయో భవతి. టక్ ప్రత్యయం వస్తుంది. సంసృష్ట ఇత్యేతస్మిన్ అర్థే కిం భవతి?
టక్ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి తృతీయ సమర్థవంతమైన ప్రాతిపదిక తీసుకోవాలి, కానీ ఇక్కడ అర్థం మారిపోయింది. సంశ్లిష్ట అర్థం అంట. ఏంటి సంశ్లిష్ట అంటే కలపడం, మిలాన అంటే కలిపే అర్థంలో, మిలావ కలపబడింది, కలిసింది అలాంటి అర్థంలో. ప్రాతిపదిక ఏదైనా ఉండొచ్చు, ప్రాతిపదిక ఏదైనా తీసుకున్నా అది తృతీయ సమర్థవంతమైన ప్రాతిపదికం తీసుకోవాలి. అంటే ప్రాతిపదికం తీసుకున్నాను ఖచ్చితంగా తృతీయ వ్యక్తులు ఏదో ఒక ప్రత్యయం తెచ్చుకోవాలి, ఏకవచనమా ద్వివచనం బహువచనమా. అందుకే తృతీయ సమర్థాత్ ప్రాతిపదికాత్ సంశ్లిష్ట మిలా కలిసి ఉంది, కలపబడింది ఇలాంటి అర్థంలో ఇది ఏతస్మిన్ అర్థే ఠక్ ప్రత్యయో భవతి, ఠక్ ప్రత్యయం వస్తుంది. ఏంటి ఉదాహరణ అదే విధంగా చూడండి. దద్నా సంశ్లిష్టం శాకం దాదికం. దది ద్వారా అంటే పెరుగు ద్వారా కలపబడిన శాకం అంటే కూర ఏదైతే ఉందో దాన్ని దాదికం అంటే అటువంటి శాఖ. దాంట్లో మనం పెరుగు వేసుకొని కలుపుకొని తింటున్నాం అన్నమాట. ఒకసారి కూరల్లో కూడా మనం పెరుగు వేసుకొని కలుపుకొని తింటూ ఉంటాం ఒక పదార్థాన్ని బట్టి. దద్న అంటే దది ద్వారా అంటే పెరుగు ద్వారా, సంశ్లిష్టం కలపబడిన శాఖం అయితే ఉందో దాన్ని దాదికం అంటాము. అలాగే తక్రేణ మజ్జిగ, తక్రేణ సంశ్లిష్టం తాక్రికం మారీచికం అంటే తక్రం ద్వారా మారీచిక మజ్జిగ చారు లాంటి ఏదో మనం కొందని మారీచికం మిరపకాయలు వేసి దాంట్లో కారం వేసుకొని చేస్తూ ఉంటాం కదా, పోపు పెట్టి చేస్తూ ఉంటామట. అలాగే తక్రేణ సంశ్లిష్టం అంటే తక్రం ద్వారా మజ్జిగ ద్వారా చేసేటువంటి పదార్థ ద్రవ్య విశేషం ఏదైతే ఉందో దాన్ని తాక్రికం అంటే తక్రం ద్వారా చేసామండి. దీన్ని మజ్జిగ పులుసు చేస్తుంటారు ఎక్కువగా, అలాగే తాక్రికం అంటాము. అందుకే తాక్రికం మారీచికం అనేది ఇక్కడ మిరపకాయ, కొన్ని మిరపకాయలు. అలాగే ఇంకోటి ఏం చేస్తా అంటే దాన్ని మనం ఊర మిరపకాయలు అని చెప్పి చేస్తూ ఉంటామట ఎక్కువగా, రాయలసీమలో అలా చేస్తూ ఉంటాం. దాన్ని మిరపకాయలను మధ్యలో పిన్నుతో కోసి పినిస్తూ దాన్ని గీసి మజ్జిగలో నానబెట్టేస్తుందండి. మజ్జిగ మిరపకాయలు మహోదయ, మజ్జిగ మిరపకాయలు దాంట్లో పెట్టి బాగా తాగుతుంది. దాని తర్వాత దాన్ని ఎండబెట్టేస్తారు. ఎండబెట్టిన తర్వాత మళ్ళీ దాని నీటిలో నూనెలో వేస్తేనా అది కొంచెం కారం దాంట్లో ఉండదు కాబట్టి అది కొంచెం మిరపకాయలు వాడుతూ ఉంటుంది ఎక్కువగా. అస్తు అది ఏదైనా కావచ్చు, జస్ట్ ఒక ఉదాహరణ నేను అలా చెప్పాను. తక్రం ద్వారా కలపబడినటువంటి వస్తువు పదార్థ ద్రవ్యం ఏదైతే ఉందని తాక్రికం అంటాం. తాక్రికం మారీచికం, ఇక్కడ మారీచికం వచ్చింది కాబట్టి. అస్తు ఉదాహరణ స్పష్టంగానే ఉన్నాయి. నెక్స్ట్ చూడండి. చూర్ణాదిని ఏంటి సంశ్లిష్టే కనువితే వస్తుంది మళ్ళా. చూర్ణాదిని, చూర్ణాత్ పంచమి విభక్తి ఏకవచనం, ఇనిహి ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి సంశ్లిష్టే తేన తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః తృతీయ సమర్థాత్ ప్రాతిపదిక ఇవ్వబడినమాట. చూర్ణ ప్రాతిపదికాత్, చూర్ణ ప్రాతిపదిక తీసుకున్నాం. అక్కడ పైన ఏం తీసుకుని ఇక్కడ ప్రాతిపదిక నిర్ధారించబడింది. చూర్ణ ప్రాతిపదిక అంట. తృతీయ సమర్థాత్ చూర్ణ ప్రాతిపదికాత్ సంశ్లిష్టే అర్థే, సంశ్లిష్ట అర్థం అన్నమాట. సంశ్లిష్ట ఆర్తే ఇని ప్రత్యయో భవతి. ఇక్కడ సంశ్లిష్టే అర్థలో ఏకారం లోపించబడిందండి, ఏకారం లోపిస్తుంది, అందుకే లేట ఉండాలి అక్కడ. సంశ్లిష్టే అర్థే ఇని ప్రత్యయో భవతి, ఇని ప్రత్యయం వస్తుంది. సూత్రం చూర్ణాత్ ఇని, ఒక చూర్ణ ప్రాతిపదిక ఉంటే ఇని ప్రత్యయం వస్తుంది. అదే తృతీయ సమర్థమైన ప్రాతిపదిక చేత ఒక చూర్ణ ప్రాతిపదికం అయితే చూర్ణ ప్రాతిపదికం చేత ఇని ప్రత్యయం వస్తుంది. ఏ అర్థంలో? సంశ్లిష్టే కలపబడింది, కలిసింది అలాంటి అర్థంలో మనకు ఇని ప్రత్యయం వస్తుంది. ఉదాహరణ సూర్యేణ సంశ్లిష్టాః, సూర్యునో అపూపాః, సూర్యునో ధానాః అంటే ఏదో చూర్ణం కలుపుతామంట, దాంట్లో పొడి కలుపుతామంట. సూర్యేణ అపూప, సూర్యుని ఏం కలుపుతామండి? చూర్ణాలు చాలా రకరకాలు ఉంటాయి కదా, అంటే దాంట్లో మనకు ధనియాల పొడి అని చెప్పి అలాగా ఇంకా పొడులు చాలా ఉంటాయి కదా, అది మీకు తెలుసు. సో చూర్ణం ద్వారా కలపబడినటువంటి పదార్థ ద్రవ్యం ఏదైతే ఉందని సూర్యునో అపూపాహ, ఓకేనా. దాన్ని చూర్ణ ప్రాతిపదికము చేత మనము మన ప్రకృతి సూత్రం ప్రకారం ఏం చేస్తాము, ఇని ప్రత్యయం తెచ్చుకుంటాం. చూర్ణ ఇని ప్రత్యయం తెచ్చుకున్న తర్వాత అజాది కాబట్టి ఆ తెచ్చుకు ఎస్సీ తెచ్చి లోపం చేస్తాం. ఇక్కడ ఇని ప్రత్యయం కాబట్టి మనకు వృద్ధి అంటూ ఏది నిమిత్తం అంటూ ఏది లేదనమాట. చూర్ణ ఇని ఎస్సీ లోపం చేస్తే చూర్ణ
ఇని అలా వస్తుందన్నమాట. ఇని కూడా అనుబంధం లోపల ఇన్ని మిగులుతుందండి. ఇనా మిగులుతుంది, ఇనా కాదు, ఆ ఇని ప్రత్యమే ఉంటుంది. అస్తు. చూర్ణ ఇని ఎస్సేది లోపం చేసుకుని చూర్ణ ఇని కలిపి చూర్నిన్. ఎన్ని కర్మ లోపల ఇన్ని మిగులుతున్నాము, చూర్నిన్ అయిపోతుంది. మళ్ళీ తర్వాత దీర్ఘం తెచ్చుకుంటాము. చూర్నిన్ అయిపోయింది. చూర్నిన్ తర్వాత చూర్నిన్ బహువచనంలో చూర్నిన్నహ అని వస్తుంది కదా. అదే బహువచనం తెచ్చుకోవాలి, ఏకవచనం అయితే రాదు. జస్ట్ బహువచనంలోనే తెచ్చుకుంటాము. చూర్నిన్నహ అని వస్తుంది. అపూపాహ కదా బహువచనం. ఓకే, విశేషణం అంటే ఇక్కడ మనకు అపూపాహ. చూర్నిన్నో అపూప. చూర్నిన్ అలా వస్తుంది. అంటే ఇన్నికాడ మొదలు ఇన్ని మిగులుతుంది. చూర్నిన్ అయిపోయింది. తర్వాత బహువచనంలో సు ఔ జస్. జస్ కన్నా మొదలు ఓపెన్ చేస్తే అస్ మిగులుతుంది. అస్క అనేది చూర్నిన్లో నాలో అందులో కలిస్తే చూర్నిన్నస్ అయిపోతుంది. అంతిమ సకాలానికి ఋత్వ విసర్గం చేసుకుంటే చూర్నిన్నహ అపూపాహ. ఇక్కడ బహువచనంలో ఉంది కాబట్టి అంటే చూర్ణంతో కలిపినటువంటి అపూపము అంటే అటుకులు అంటాం. అపూపాహ అంటే అటుకులు. అలాగే చూర్ణం కలిపిన ధానాహ, ధాన్యములు ఏవైనా కావచ్చు. ఓకేనా. చూర్ణినో ధానాహ రూపసిద్ధి కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. అస్తు. ఇది కూడా జస్ట్ ఆచార్య బహువచనం. అపూపాలు అంటే నూనెలో చేసినవని, నూనెతో చేసినవి. ఏంటంటే మళ్ళీ చెప్పండి. నూనెలోనే ఫ్రై చేసినవని అపూపాలు అంటారు కదండి. ఓ అపూపాహ అంటే అపూపలు నూనె అంటే అంటే ఇప్పుడు పిండి కదండి, పిండితోటి జంతికలో చొగడిలో ఏవో చేస్తారు కదా, అప్పడాలు పొడియాలు ఏవో అని, వాటిని అపూపాలు అని అంటారు. దీని పులి మనకు అటుకులు అంటే ఏమంటారు అక్కడ, వాటి కూడా అపూపాహ అంటారు హిందీలో. అపూప పోవా అంటారు. సారీ, పోవా పోహ అంటారు. అంటారండి, పోహ అంటారు. పోహ హిందీలోనండి. ఓకే పోహ ఓకే. అపూప హిందీలో. అంటే ఇవన్నీ పూరీలు అంటాం కదా, పూరీలు లాగంటివి మనం పూరీలు చేస్తాం కదా, ఏమైనా నూనెలో ఫ్రై చేసేవి చేసినటివి. అపూపాలు. ఓకే ఓకే. అస్తు. అపూప నూనెలు చేసినటువంటివి. ఓకే. పూరీలు వస్తాయి, లేదంటే దాంట్లో చేసినటువంటి జంతికల్లాగా చాలా చేస్తూ ఉంటాం అంట. అస్తు. అప్పడాలు అవి కూడా వస్తాయి. అప్పడాలు లాంటివి కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాగే ధానాహ. చూర్ణినో ధానాహ. చూర్ణం ద్వారా ఏంటి చేస్తావా? ధానాహ. చూర్ణయుక్తమైనటువంటి ధాన్యం ఏదైనా కావచ్చు. ఇప్పుడు దాంట్లో నూనెలు వేసేసి మనం చాలా రకరకాలుగా, ఇప్పుడు మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదండి, దాని గింజలు తీసుకుని నూనెలు వేయించి మనం రకరకాల ప్యాలల్లాగా చేస్తుంటాము. ఇంకా దాంట్లో కొంచెం చాలా జొన్న గింజలు ఉంటాయి, అవి కూడా దాన్ని వేడి చేసి కొంచెం నూనె పోసి అలా కూడా కొంచెం భిన్నగా చేస్తూ ఉంటాం ధాన్య గింజలతోటి. అలాగే ఏదైనా కావచ్చు. మొత్తానికి అవి సంశ్లిష్టం కలపబడి తయారు చేసిన పదార్థం ఏదైతే ఉందని ఆ రకంగా పిలుచుకున్నాం. చూర్ణినో ధానాహ. ఓకేనా. చూర్ణినో అపూపాహ అని చెప్పి మనం ఇక్కడ 2 ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి. సూత్రార్థం అనుగుణంగా ఉదాహరణలు చూసాం. అసలు నెక్స్ట్ చూడండి. లవణాల్ లుక్. లవణాత్ పంచమే విభక్తి ఏకవచనము, లుక్ ప్రథమా విభక్తి ఏకవచనము. అనువృత్తి వచ్చేసి సంశ్లిష్టే తేన తద్దితా జ్ఞా ప్రాతిపదికాత్. ప్రత్యయ పదశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ తృతీయ సమర్థాత్. ఇక చూడండి, లవణాత్తుల తా ఉంది, లుక్. ఎప్పుడైనా లుక్ ఉంటే తోదిలి ప్రకారంగా తకారం కూడా ముందున్నటువంటి తకారం లకారంగా మారిపోయింది. అందుకే లవణాల్ లుక్ అయిపోయింది. లవణాత్ అనేది లుక్ లో ఉండే లా ఉండిగా తోదిలి లకారం పక్కన ఉంటే ముందు ఏ వర్ణం ఉన్నా అది కూడా లకారంగానే మారిపోతుంది. అందుకే లవణాల్ లుక్ అయిపోయింది. అదే ఇక్కడ కూడా చూడు సూత్రార్థంలో కూడా తృతీయ సమర్థాత్ లవణ ప్రాతిపదిక. తృతీయ సమర్థ లవణ ప్రాతిపదిక తీసుకున్నాం కదా, లవణ ఉంది కాబట్టి లవణ లకారం ఉంది అంటే ముందు తృతీయ సమర్థాత్ తకారం కూడా అది కూడా లకారంగా మారిపోయింది. అందుకే తృతీయ సమర్థాల్ అయిపోయింది. సమర్థాల్ లవణ ప్రాతిపదిక. తృతీయ సమర్థవంతం లవణ ప్రాతిపదికం చేత సంశ్లిష్టార్థ అంటే కలపబడింది, ఉత్పన్నస్య ప్రత్యయస్య అంటే సంశిష్టార్థంలో కలపబడింది అనే అర్థంలో వచ్చినటువంటి అంటే ఉత్పన్నమైనటువంటి ప్రత్యయం అయితే ఉందో ఉత్పన్నస్య ప్రత్యయస్య లుక్ భవతి. లుక్ అంటే ఏమిటి? కనిపించకుండా పోతుంది. ప్రత్యయస్య లుక్స్లు లుపహ ప్రకారంగా ప్రత్యయస్య లుక్స్లు లుపహ అనే సూత్రం ప్రకారంగా లుక్ చేస్తామాట, అంటే కనిపించకుండా చేస్తామాట. అది ఇక్కడ
అంటే తృతీయ సమర్థవంతమైనటువంటి లవణ ప్రాతిపదికం చేత సంశ్లిష్ట అని కలపబడింది అలాంటి అర్థంలో మనకు ఉత్పన్నమైన ప్రత్యయం ఏదో దానికి లుక్ చేస్తాము అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం అభిప్రాయం అన్నమాట. చూడండి ఇక్కడ అదే విధంగా ఇక్కడ ఉదాహరణ ఇవ్వబడింది. లవణేన సంశ్లిష్ట లవణ సూప, అంటే లవణంతో యుక్తమైన సూపం అంటే పప్పు, లవణం శాకం లవణంతో యుక్తమైన ఉప్పుతో యుక్తమైనటువంటి శాకము అంటే కూర, లవణ యవాగు లవణంతో యుక్తమైన యవాగు. ఓకేనా, ఇక్కడ 3 ఉదాహరణలు మనం చెప్పుకున్నాం. ఇక్కడ సంశిష్టార్థంలో వచ్చిన ప్రత్యయం లుక్ అయిపోయిందంట. లవణేన అంటే లవణం ద్వారా సంశిష్టం అంటే ఉప్పు ద్వారా యుక్తం చేసినటువంటి పదార్థాన్ని మనకు సంశిష్టార్థంలో పైన ఇన్ని ప్రత్యయం తెచ్చుకోవచ్చు అన్నమాట. ఇన్ని కాదు, టక్ ప్రత్యయం వస్తున్నాం సామాన్యంగా ప్రాగ్వతేష్ట ప్రకారంగా టక్ ప్రత్యయం వస్తుందన్నమాట. సంశ్లిష్టే ఆ సూత్రంతో టక్ సంశ్లిష్ట ప్రకారం సంశ్లిష్టార్థంలో అది టక్ ప్రత్యయం వస్తుందన్నమాట. ద్వితీయ సంవత్సరం టక్ ప్రత్యయం వస్తుంది. ఇక్కడ మనం ఏం చెప్పా అది కాదు, ప్రాగ్వతేష్ట సంశ్లిష్టే ప్రకారంగా టక్ ప్రత్యయం వస్తుంది. టక్ ప్రత్యయం ప్రాప్తమవుతుంటే అనే ప్రాప్తమైంది లవణ ప్రాతిపదికం చేత లవణ సంశ్లిష్ట లవణ ప్రాతిపదికం చేత ద్వితీయ సమర్థవంత లవణ ప్రాతిపదికం చేత టక్ ప్రత్యయం వచ్చింది. ఆ టక్ ప్రత్యయం రాగానే ఈ మన ప్రక్క సూత్రం వస్తుందన్నమాట. లవణ ప్రాతిపదికం చేత తృతీయ సమర్థం లవణ ప్రాతిపదికం చేత ఉత్పన్న సంశ్లిష్టార్థం ఉత్పన్న ప్రత్యయానికి అంటే టక్ ప్రత్యయానికి లుక్ భవతి, మన సూత్రము లుక్ చేస్తుంది అంటే టక్ను మొత్తం తీసేస్తుంది అన్నమాట. అది తీసే లవణ ప్లస్ లవణ శబ్దం అలాగే ఉండిపోయింది. తర్వాత ఆయన టక్ ప్రత్యయం లోక్కు చేసుకున్నదా ప్రత్యయ లక్షణం ప్రకారంగా మనకు ప్రత్యయ లక్షణ కారణం నిమిత్తం చేసుకుని మళ్ళా తెచ్చుకుంటాము. తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటే లవణ అనే రూపం సిద్ధిస్తుంది. ఓకేనా, లవణం శాకం ఇక్కడ మాత్రము అక్కడ పుల్లింగంలో ఉంది కాబట్టి తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకున్నాం. లవణం శాకం శాకం నపుంసకలింగంలో ఉంది కాబట్టి ఇక్కడ లవణం శాకం అంటున్నాం కాబట్టి ఇక్కడ స్థానంలో అమి పూర్వ చేసుకుంటాము. అలాగే లవణ యవాగు స్త్రీలింగంలో కనిపిస్తుంది కాబట్టి లవణ అనే ప్రాతిపదికం చేత స్త్రీలింగంలో టాప్ తెచ్చుకుంటాము. టాప్ తెచ్చుకోగానే లోపం చేసుకుని మళ్ళీ కలుపుకుంటామట ఆకాశవాణి దీర్ఘ ప్రకారంగా. అప్పుడు లవణ అయిపోతుంది. లవణ తర్వాత టాప్ తెచ్చుకున్న తర్వాత వస్తుంది. సామాన్యంగా రాగానే అలంగి అభ్యో దీర్ఘ శుతిస్య ప్రిక్తం హల్ ప్రకారంగా ఆ సూకు లుక్ చేసుకుంటాము, లోపం చేసుకుంటాము. లవణ యవాగు యవాగు స్త్రీలింగంలో ఉన్న శబ్దం, అందుకే ఈ రకంగా మనం రూపసిద్ధి అర్థం చేసుకోవాలి. అస్తు, ఇది ఒక సూత్రం చూడండి. ముద్గాదన్ సూత్రము. ముద్గాద్ పంచమి విభక్తి ఏకవచనం, అన్ ప్రథమ విభక్తి ఏకవచనం. అన్న ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి సంశ్లిష్టే తేన తద్దితాః న్యా ప్రాతిపదిక ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ తృతీయ సమర్థాత్ ముద్గ ప్రాతిపదిక సూత్రంలో ముద్గ ప్రాతిపదిక వచ్చింది. అక్కడ లవణ ఏమైనా చూర్ణ ఇని ప్రత్యయం చెప్పుకున్నారా, అలాగే ముద్గ ప్రాతిపదికం చేత అని ప్రత్యయం వస్తుంది. ముద్గాత్ పంచమి విభక్తి అన్, ముద్గ ప్రాతిపదికం చేత అన్ను వస్తుంది, అన్ భవతి. సూత్రంలోనే అర్థం కనిపిస్తుంది మనకు. ద్వితీయ సమర్థాత్ ముద్గ ప్రాతిపదికాత్ సంశ్లిష్టే అర్థే, కలిపే అర్థంలో, కలిసింది అనే అర్థంలో, సంయుక్తం చేయబడింది అనే అర్థంలో అన్ ప్రత్యయ భవతి, అను ప్రత్యయం ఈ సూత్రం విధానం చేస్తుంది. ఉదాహరణకి ముద్గేన సంశ్లిష్ట మౌద్గః ఓదనః. ముద్గేన సంశ్లిష్ట మౌద్గః ఓదనః. ముద్గేన సంశ్లిష్ట మౌద్గః ఓదనః. మౌద్గీ యవాగు, మౌద్గీ యవాగు అనే రూపాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ముద్గ అనే ప్రాతిపదిక చేత సంశ్లిష్ట అర్థంలో టక్ ప్రత్యయం వస్తుంది. టక్ ప్రత్యయం అను ప్రత్యయం వస్తుంది. సంశ్లిష్ట అర్థంలో ముద్గ అను ప్రత్యయం రాగానే ఆ మిగులుతుంది. తర్వాత అను ప్రత్యయం నిత్య ప్రత్యయం అంటే ఆ తెచ్చుకో రిద్ది చేసుకుంటాం. మౌద్గ అన్న ఎస్ లోపల చేసుకుంటాం. మౌద్గ ఆ కలుపుకుంటే మౌద్గ, తర్వాత తెచ్చుకుని సుఖ విసర్గం చేసుకుంటే మౌద్గః ఓదనః. ఓదనం శబ్దం ఎక్కువగా నపుంసకలింగం వస్తుంది అన్నమాట, ఓదనం అని.
పుల్లింగంలో ఇవ్వబడి మౌద్గః ఓదనః. అస్తు. మౌద్గి యవాగు. మౌద్గిలో మౌద్గా వచ్చేస్తుంది. తర్వాత స్త్రీలింగంలో ఇక్కడ అనిప్రత్యయం నిత్ప్రత్యయం టిడ్డానే ద్వయసజ్ మాత్ర స్థయ ఠక్ ఠై కై కొరపహ అనే సూత్రం ప్రకారంగా ఇంగీస్ తెచ్చుకుంటాము. ఇంగీస్ తెచ్చుకోగానే ఇంగీస్ క్రమంలో కొంచెం ఈ మిగులుతుంది స్త్రీలింగంలో. అప్పుడు మౌద్గు ప్లస్ ఈ ఎస్ చేతి లోపం చేసుకుంటాము. మౌద్గు ఈ కలిపితే మౌద్గి. తర్వాత సు తెచ్చుకొని సుకి హలింగ్యాభ్యో దీర్ఘ శృతిస్య ప్రతిక్తం హల్ ప్రకారంగా లోపం చేసుకుంటే గిన మౌద్గి యవాగు అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఓకేనా. స్త్రీలింగంలో ఇక్కడ మనం గీస్ కదా గీప్ తెచ్చుకొని మనం మౌద్గి యవాగు అనే రూపాన్ని మనం సిద్ధింపజేసుకోవచ్చు. ఈ రకంగా మనం ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. అస్తు. 26 సూత్రం అది చూద్దామండి. అస్తు. స్పష్టంగా ఉన్నాయి సూత్రాలు మొత్తం. ఒక సందేహం తర్వాత చూద్దాము. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ఓం నమస్తే నమస్తే ఆచార్య. ధన్యవాదాలు.